ఇచ్చారు. ఇవన్నీ కూడా మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే వర్మ గారు. సార్, పిఠాపురంలో దొంగ ఈవీఎంలు డైరెక్ట్గా విజువల్స్తో చూపిస్తున్న నేపథ్యం అసలు ఏంటి, దీన్ని ఏ రకంగా ఆలోచించాలి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, చాలా సీరియస్ ఇష్యూ ఇది. మరి దాన్ని ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ ట్రేస్ చేస్తుందో? తప్పకుండా సీరియస్ కదా. మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి దీని మీద ఫోకస్ పెడతారు అన్నది 2 రోజుల నుంచి రకరకాల కంప్లైంట్స్. ఈరోజు వర్మ మాట్లాడడం నేను కూడా చూశాను. వాళ్ళది ఎన్నికల సంఘానికి ఇవ్వడము, పోలీసులు సరే పోలీసుల మీద కూడా సందేహం ఉంది, ఎందుకంటే పోలీసులు గవర్నమెంట్ అదుపులో ఉన్నారని వర్మ మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం ఒకటైతే మనం నమ్మొచ్చు కదా, ఎన్నికల సంఘం సీరియస్గానే ఉంది. నిన్ననే కలెక్టర్లను పోలీసు అధికారులను కూడా బదిలీ చేశారు. ఆ బదిలీ చేసిన గుంటూరు, పల్నాడు ఆ ఎస్పీ ర్యాంక్ వాళ్ళని చేయడానికి కారణం ప్రధాని సభలో భద్రతా వైఫల్యము, ఆ రోజు సౌండ్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి వీళ్ళ కారణం, ఆ కారణం దీని వెనక ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎన్నికల సంఘం నిజంగా దీన్ని తీవ్రంగా తీసుకొని వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికలప్పుడు ఫిర్యాదులు, కౌంటర్ ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. 3 రోజుల నుంచి లాడ్జీలు, రౌడీలు, అనేక రకాలైన, అంటే ఇంత స్క్రీన్ ప్లే పిఠాపురంలో ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు నిజంగా ఇవన్నీ చేస్తేనేమో అవతరాలు చాలా ఇంత స్క్రీన్ ప్లే వాళ్ళు చేస్తుంటాయి. లేకపోతే ఇంకొకటి ఏదైనా వీ హ్యావ్ టు రిలే ఆన్ ది కాంపిటెంట్ అథారిటీ. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇంకోటి, ఇప్పటికే కలెక్టర్లు, జిల్లాధికారులు బదిలీ కావటం అన్నది ప్రభుత్వానికి ఒక కుదుపు లాంటిది. దీని మీద వాళ్ళ పత్రిక చూస్తే కూడా కౌంటర్ అలిగేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు కావాలని ఏదో ప్రభావంతో ఇవన్నీ చేశారు. అంతకుముందే బదిలీ అయిన అధికారులను బదిలీ చేయకుండా అట్టుపెట్టి ఇప్పుడు బదిలీ చేసినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ వాళ్ళు ఇప్పటికే ఎన్నికలు 1 నెల ఆలస్యం చేశారు. ఇలాంటి ఫిర్యాదులన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఎన్నికల సంఘం మీద వైసీపీ కూడా ఫిర్యాదులు, వాళ్ళ తరహా ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టారు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు ఇవి. మరి ఈవీఎంల విషయం ఒకటి కొంచెం సందేహాస్పదం. అంటే ఈవీఎంలు అనేవి వైసీపీ వాళ్ళకి ఎలా వస్తాయి? ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా అవతల కూటమిలో ఉంది. ఇంతమంది బదిలీ కావడాన్ని బట్టి మనం ఒక విషయం తెలుసుకోవచ్చు. చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీ మాతో ఒకసారి విజువల్స్ ఉండి అది ఈవీఎంలు, అది ఆ వేళలో వచ్చిన ఈవీఎంలు. అవి వర్మ, నేను 2 విషయాలు చెప్తున్నాను. ఇది పోలీసులో ఎలక్షన్ కమిషన్లో చెప్తే నేను ఒక విధంగా చూస్తాను. ఇప్పుడు వీళ్ళ ఫిర్యాదు అది, అవి ఎక్కడ పట్టుబడ్డాయి ఏంటి, దాని మీద దర్యాప్తు అయితే జరగాల్సి ఉంటుంది. రేపు పొద్దున జనసేన మీద వైసీపీ వాళ్ళు చేస్తే కూడా నేను ఇదే చెప్తాను. దానికి ఒక అథారిటీ ఉంటుంది, ఒక ఛానల్ ఉంటుంది. వీళ్ళు పట్టుకున్నామంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు వాటిని అధికారుల దగ్గర వాటిని ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ ప్రచార సామాగ్రి ఉందన్నారు, దానికి కూడా అనుమతి కావాలి. లేదు, ప్రచార సామాగ్రి లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, దీని మీద వైసీపీ వాళ్ళ సమాధానం ఏంటి, అలాగే ఎలక్షన్ కమిషన్ దీన్ని ఎలా చూస్తుంది, ఈవీఎంలు ఎక్కడి నుంచి వచ్చాయనేది పెద్ద ప్రశ్న. ఇది కేవలం ఒక పిఠాపురానికి కాదు, దేశమంతటికి కూడా సంబంధించిన సమస్య. బీజేపీ పాలిత రాష్ట్రం కూడా కాదు ఆంధ్రప్రదేశ్. మరి ఇటువంటి చోట ఈ పార్టీకి ఇవి ఎలా వచ్చాయి, ఇవన్నీ వీళ్ళు ఎలా చూపిస్తున్నారు? రెండోది, పట్టుబడినప్పుడు మరి వెంటనే వీళ్ళు వాటిని ఎలక్షన్ కమిషన్కో పోలీస్ ఆఫీసర్కో తీసుకుపోయారా లేదా అనేది కూడా వాళ్ళు ఏమి రిజిస్టర్ చేశారు. ఇష్యూస్ అన్నీ వస్తాయి వర్మ, మీడియాలో రకరకాలైనవి అందుబాటులోకి వస్తుంటాయి. కానీ ఫిర్యాదులు చూడాలి మనం. ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కలెక్టర్లు, పోలీస్ అధికారులు బదిలీ అయిన నేపథ్యంలో, అలాగే వాలంటీర్లు, పెన్షన్లు కూడా అంశం కూడా వివాదాస్పదమైన పరిస్థితుల్లో అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులు మరీ 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా మూడోది, ఒకటే చోట మరీ ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటే కూడా దాని గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంటుంది. అది కూడా చెప్పక తప్పదు. ఒకటే చోట అంటే ఇంక మిగతా వైసీపీ మిగతా అన్ని నియోజకవర్గాలు వదిలేసి ఒక పిఠాపురంలో మాత్రమే వాళ్ళు ఫోకస్ పెడుతున్నారా? పెట్టాల్సినంత అవసరమో అవకాశం కూడా వాళ్ళకు ఉందా? మరి ఇంత అటెన్షన్ ప్రతిపక్షం చూపిస్తున్న చోట తమ ఏదైనా చేస్తే సులభంగా దొరికిపోతాం అనేది వాళ్ళ స్పృహలో లేదా? ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే, సీరియస్గా దర్యాప్తు చేయాల్సిందే. ఈవీఎంలు అనేవి అసలు ఎలా వచ్చాయన్నది ఎన్నికల సంఘం చెప్పాలి. అవును, ఆ ఈవీఎంలు అనే ఆరోపణే నిజమైతే దానికి వైసీపీ కంటే కూడా ఎన్నికల సంఘం సంజాయిషి చెప్పాల్సి ఉంటుంది. పోనీ మీరు అన్నట్టుగా డమ్మీ ఈవీఎంలు అంటే కూడా డమ్మీ ఈవీఎంలు అంత సులభంగా తయారు చేసుకొని తిప్పుకోగలగరా? తిప్పుకుంటే కూడా వాటి నుంచి ఏం ఆశిస్తున్నారు?
ఇది చాలా ఎన్నికల వ్యవస్థకు భారతదేశంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించిన అతి కీలకమైన అంశం ఇప్పుడు పిఠాపురంలో తేలింది. మరి ఇది ఇరువైపులా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సిఇఓ ముఖేష్ మీనా కానీ చీఫ్ సెక్రటరీ వీళ్ళు కానీ చాలా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది నేను కేవలం పిఠాపురము జనసేన పవన్ కళ్యాణ్ వర్మ అంతకే పరిమితం అని నేను అనుకోవట్లేదు. రెండవది ఒకవేళ వేరే రకమైన వాళ్ళు ఎవరైనా తెచ్చిపెట్టుంటే అదేట్లా అనేది కూడా చూడాలి. పోలీసులు దీన్ని ఎలా రిజిస్టర్ చేస్తారు ఈ కేసు, మరి ఇప్పటికి చేసి ఉండాలి. ఎందుకంటే ఇది జరిగి కూడా ఇప్పటికి ఒక 2 గంటల నుంచి 2-3 గంటల నుంచి ఇది చలామణిలో ఉంది. మరి ఇప్పటికీ ఇది ఇంకా సందేహాస్పదంగా ఉందా మనం చూడాలి. సో ఐ డిమాండ్ ఏ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ బై ది ఎలక్షన్ కమిషన్. అంటే దీనికి సంబంధించి వర్మని ఇంకో వెర్షన్ ఏంటి